2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. నమస్కారం అన్వర్ నమస్తే గారు. మేడం. సార్, చాలా మందికి డబ్బు లేదు అని బాధపడేటోళ్ళు కొందరైతే, డబ్బున్నా కూడా నాకు ప్రశాంతత లేదు, ఈ డబ్బు వల్లనే నాకు ఇంకా అనారోగ్యం చాలా లేకుండా అయిపోయింది అవును. అనుకునే వాళ్ళు ఉంటారు. అవును. నిజంగా డబ్బున్న వాళ్ళకు కూడా ప్రాబ్లమ్స్ ఉంటాయా? చాలా ఉంటాయండి. యాజ్ ఎ మనీ సైకాలజిస్ట్గా మీరేం చెప్తారు? జాగ్రత్తగా ఉండండి. యాజ్ అ మనీ సైకాలజిస్ట్గా, వెల్త్ సైకాలజిస్ట్గా నేను మీకు చాలా ఒక టాప్ రీసెర్చ్ ఇవ్వబోతున్నాను. టాప్ రీసెర్చ్ మళ్ళీ చెప్తున్నాను. ఎకనామిక్ టైమ్స్ అంటే మీకు మీరు ఫోర్బ్స్ మ్యాగజైన్స్ ఇలాంటి పెద్ద పెద్ద మ్యాగజైన్స్ ఉంటాయన్నమాట. ప్రపంచంలో అత్యంత ధనవంతుల గురించి వీళ్ళు ఎక్కువ వర్క్ చేస్తుంటారు. వాళ్ళు ఎవరున్నారు, ఎంత సంపాదించారు, వాళ్ళ నెట్వర్క్ ఎంత, వారు ఎన్ని బిలియన్ డాలర్స్ ఉన్నాయి. సో ఇలాంటి చాలా మ్యాగజైన్స్ నేను తెప్పించుకొని స్టడీ చేసిన తర్వాత కొన్ని టాప్ సీక్రెట్స్ నేను మీకు ఇవ్వబోతున్నాను. డబ్బు గురించి కొన్ని ఫోబియాస్ ఉంటాయి. కొంతమందికి హైడ్రోఫోబియా అంటే వాటర్ అంటే భయం. కొంతమందికి బల్లులు అంటే భయం, పిల్లులు అంటే భయం, బొద్దింక అంటే భయం. కొంతమందికి చీకటి అంటే భయం, దెయ్యం అంటే భయం. కొంతమంది సక్సెస్ అంటే కూడా ఫియర్ ఆఫ్ సక్సెస్ అంటారు. అదేంటి, నేను ఒకప్పుడు ఫస్ట్ టైం చదివినప్పుడు రీసెర్చ్ సైకాలజీలో డబ్బు గురించి భయం ఉంటుందా, సక్సెస్ గురించి భయం ఉంటుందా అనుకున్నాను. మీరు విన్నది నిజమే. గొప్ప ఏంటి డబ్బు గురించి భయం అంటే, సడన్గా ఎక్కువ డబ్బు వచ్చింది అనుకోండి, కొంతమంది భయం ఏంటి తెలుసా? నేను కొన్ని ఫోబియాస్ చెప్తాను. ఆ ఫోబియాలో మీకు ఏమైనా ఉందేమో ఒకసారి చెక్ చేసుకోండి. సో ఏంటి అని అంటే, సడన్గా ఒక ఎక్కువ డబ్బు వచ్చింది అనుకోండి, కొంతమంది భయం ఏంటంటే, అమ్మో ఎవరన్నా వచ్చి ట్యాక్స్ వాళ్ళు వస్తారేమో, లేదా ఏమైనా ఐటీ దాడులు జరుగుతాయేమో, లేదా ఎవరైనా అప్పు అడుగుతారేమో, లేదా నా డబ్బు నేను ఏదైనా రాంగ్ ఇన్వెస్ట్మెంట్ చేస్తానేమో. ఇలా ఫియర్ ఆఫ్ మనీ ఉన్నా కూడా, ఫియర్ ఆఫ్ బిగ్ మనీ అంటారు. కింద కామెంట్ బాక్స్లో టైప్ చేయండి, ఫియర్ ఆఫ్ బిగ్ మనీ. అంటే కొంతమంది ఎక్కువ డబ్బు క్యారీ చేయాలనే భయం, ఎవరైనా కొట్టేస్తారేమో. వాళ్ళకి ఒకటికి పైసలు అలా చెక్ చేసుకుంటారు, డబ్బు ఉందా లేదా ఇది. అండ్ ఫియర్ ఆఫ్ సక్సెస్ అంటే, సక్సెస్ వచ్చిన తర్వాత నేను హ్యాండిల్ చేయగలనా లేదా ఒక సక్సెస్ వచ్చింది, రెండో సక్సెస్ మళ్ళీ వస్తుందా రాదా, లేదా ఒక కొన్నాళ్ళు ఉంటుందేమో, తర్వాత మరి ఉండదేమో అని, ఇలా రకరకాల భయాలు ఉంటాయి. ఇప్పుడు నేను యాజ్ ఎ మనీ సైకాలజిస్ట్గా నా దగ్గర కౌన్సిలింగ్ వస్తే ఆ ఫోబియాస్ అన్నీ క్లియర్ చేస్తాను. సో ఇప్పుడు ఈ వీడియోలో నేను చెప్పేది అంటే, జాగ్రత్తగా ఉండండి. మానసిక రుగ్మతలు వేరు, అంటే డబ్బు గురించి మానసిక రుగ్మతలు, దీన్ని డిఫరెంట్ ఫోబియాస్ అంటారు. సో నేను చాలా రీసెర్చ్ చేస్తున్నాను, వినండి, జాగ్రత్తగా వినండి. సో నోట్ చేసుకోండి మీకు ఏమైనా ఫోబియాస్ ఏమైనా. ఫస్ట్ దండి ఆనియోమానియా. చాలా పదాలు కొత్తగా ఉన్నాయి కదా. వినండి. ఆనియోమానియా అంటే ఏంటి? షాపింగ్ వ్యామోహం. అంటే కొంతమందికి షాపింగ్ వెళ్ళడానికి కూడా భయం, అమ్మో ఎక్కువ చేసేస్తున్నాం. కొంతమంది ఏదో ఒక టూత్పేస్ట్కి వెళ్తారు, ఆ తర్వాత వాళ్ళు ఎలా చేతులు ఇచ్చుకుంటారు, నేను వెళ్ళింది దేనికి, వచ్చింది దేనికి, కొన్నిదేంటి. ఒక డ్రెస్ తీసుకొని వెళ్తారో మొత్తం అన్ని డ్రెస్సులు కొనేస్తుంటారు అన్నమాట. కొంతమందికి షాపింగ్ వ్యామోహం ఉంటుంది, విపరీతమైన పిచ్చి అనమాట. షాపింగ్ అంటే పిచ్చి. వాళ్ళు ఖాళీగా ఉంటే పుస్తకాలు చదవరు, ఏం చేయరు, షాపింగ్ వెళ్ళిపోతారు అనమాట. దీన్ని విండో షాపింగ్ అంటారు. ఖాళీగా వెళ్ళి కూడా షాపింగ్ చేస్తుంటుంటారు. ఇక్కడ ఏమవుతుందంటే, వీళ్ళకి చాలామందికి ఒక రకమైన భయం, నేను షాపింగ్ వెళ్తే డబ్బు ఎక్కువ ఖర్చు పెట్టేస్తాను అని కొంతమంది భయం కూడా ఉంటారు అనమాట. దీన్ని మీరు కంట్రోల్ చేసుకోవాలి. ఎందుకంటే వారన్ బఫెట్ డబ్బు తాత అంటారు దాన్ని. అతను ఏం చెప్పాడంటే, ఎవరు ఆర్థిక నిపుణుడు అంటే, ఎవరైతే ఖర్చు మీద కంట్రోల్ ఉంటుందో వాళ్ళు ఆర్థిక నిపుణుడు అండి. సో ఇక్కడ చూడండి, నెక్స్ట్ రెండో ఫోబియా, ఇది ఒక మానియా అనమాట. దీన్ని ప్లూటో మానియా అంటారు. చూడండి జాగ్రత్త, ప్లూటో మానియా నోట్ చేసుకుని మీకు ఏమైనా ఫోబియాస్ ఉన్నాయో తెలుస్తుంది అనమాట. సంపద వ్యామోహం. కొంతమందికి విపరీతమైన డబ్బు పిచ్చి అనమాట. అంటే వాళ్ళు రిలేషన్షిప్ని కూడా పక్కన పట్టించుకోరు, ఎంతసేపు డబ్బు అని పరిగెడుతుంటూ ఉంటారు అనమాట. అలా పరిగెట్టకూడదా? మీరేగా చెప్తున్నారు లా ఆఫ్ అట్రాక్షన్ డబ్బు అనుకోమని అనేసి కొంతమంది అంటుంటారు. నా క్లాసెస్కి రండి. లా ఆఫ్ అట్రాక్షన్ కొంతమంది ఓన్లీ డబ్బునే మేనిఫెస్టేషన్ చేస్తారు, అది కూడా రాంగ్. మనం 5 ఏరియాస్లో మేనిఫెస్టేషన్ చేయాలి. కింద కామెంట్ బాక్స్లో టైప్ చేయండి, లా ఆఫ్ అట్రాక్షన్ని 5 ఏరియాస్లో వాడాలి. అయితే దీన్ని ప్లూటో మానియా అంటే కేవలం ఓన్లీ డబ్బే. వీళ్ళు చాలా కోల్పోతారు లైఫ్లో. జర్నీ చేసిన తర్వాత, అరే మనం చాలా రిలేషన్షిప్ పోయగొట్టుకున్నాం కదా. సో వీళ్ళు ఇలా ఉన్న వాళ్ళు కొంతమంది ఏమవుతారంటే, అందరూ కాదు, కొంతమంది వెరీ ఫ్యూ పీపుల్ తప్పుడు మార్గాలు సెలెక్ట్ చేసుకుంటారండి. తప్పుడు మార్గాలు అంటే సొసైటీ నేను ఎలాగైనా చూపించుకోవాలి, నేనంటే ప్రూవ్ చేసుకోవాలి, నాకు జరిగిన అవమానాలకు నేను ఎలాగైనా బదులు చెప్పాలి అని చెప్పేసి, అంటే అవతలని ముంచానే డబ్బు సంపాదించాలనుకుంటారు. ఇది కూడా దీన్ని ప్లూటో మానియా అంటారు. సో ఇంకా మీరు తీసుకోండి, ఇంకోటి క్రెమోటోఫోబియా అంటారు. అంటే క్రెమోటోఫోబియా అంటే హాస్పిటల్కి వెళ్ళాలంటే భయం, అమ్మో అక్కడ ఎక్కువ ఖర్చు, అంటే ఎక్కువ బిల్స్ వేసేస్తారేమో, ఖర్చు పైన భయం అనమాట. కొంతమందికి షాపింగ్ మాల్కి వెళ్ళాలంటే, ఇటు వెళ్ళకు కొంతమంది హస్బెండ్స్ వైఫ్ని, నువ్వు వెళ్ళకు, షాపింగ్ వెళ్ళకు అనేసి ఒక రకమైన ఖర్చు పైన భయం. అంటే పెట్రోల్ కొట్టించాలి, కారు కొనాలంటే భయం. ఎందుకు? కారు ఎవ్రీ మంత్ ఈఎంఐ కట్టగలనా లేదా, ఖర్చులు భరించగలనా లేదా, పెద్ద ఇంటికి వెళ్ళాలంటే భయం, నేను ఈఎంఐ కట్టగలనా లేదా, కొత్త ఇల్లు కొనుక్కోవాలంటే భయం, నేను మెయింటెనెన్స్ చేయగలనా లేదా, ఇలా ఖర్చు పైన భయం అనమాట. ఇది చాలా మందికి ఉంటుందండి. 100లో 90% పీపుల్ ఇది క్రెమోటోఫోబియా అంటారు. కింద కామెంట్ బాక్స్లో టైప్ చేయండి, క్రెమోటోఫోబియా.
మీరు నా కౌన్సిలింగ్కి వచ్చిన తర్వాత నేను మీకు ఇలాంటి ఫోబియాస్ అని చాలా ఈజీగా క్లాసెస్కి వచ్చిన కౌన్సిలింగ్ వచ్చినా కూడా ఈజీగా నేను క్లియర్ చేస్తాను. ఇక్కడ ఈ భయం ఉన్నవాళ్ళు, ఖర్చు పైన భయం ఉన్నవాళ్ళు, అంటే ఈవెన్ ఇన్సూరెన్స్ కూడా తీసుకోరు. ఇన్సూరెన్స్ కూడా అంటే సార్ మీరు తీసుకున్నంటే అమ్మో వద్దు, నేను ఇన్సూరెన్స్ తీసుకుంటే దాని అర్థం ఏంటంటే ఎవరైనా వచ్చి ఇన్సూరెన్స్ ఏజెంట్ వచ్చి సార్ ఇన్సూరెన్స్ తీసుకోండి సార్ మీకు మంచి సార్ అంటే వద్దు బా నేను ఇప్పుడు ఇన్సూరెన్స్ తీసుకున్నానంటే అంటే నేను చచ్చిపోతానేమో అంటే వాళ్ళే మేనిఫెస్టేషన్ చేసుకుంటారు అనమాట. అంటే ఆరోగ్యం ప్రమాదంలో ఉన్నా కూడా డబ్బు ఖర్చు చేయడానికి భయపడతారు ఇలా చాలామంది. సో ఇంకా తీసుకోండి, ఇక్కడ చూడండి చాలా రకరకాల ఫోబియాస్ ఉంటాయి, కొత్త పదాలు ఇవన్నీ కూడా. చూడండి హెయిర్ ఫ్రాక్సోఫోబియా అంటారండి. చూడండి మళ్ళీ చెప్తున్నాను, హెయిర్ ఫ్రాక్సోఫోబియా అంటే దొంగతనం పట్ల భయం. పక్కింట్లో దొంగతనం చేస్తే మన ఇంట్లో కూడా పడిపోతుందేమో. వీళ్ళు 10 సార్లు తాళాలేసావా, గెర్లేసావా, కిటికీలు కూడా క్లోజ్ చేసేవాళ్ళ అన్నీ 10 సార్లు చెక్ చేసుకుంటారు అన్నమాట. రకరకాల భయాలు ఉంటాయి. దొంగతనం పట్ల భయం. ఎవరైనా కొత్త ప్లేస్కి వెళ్ళినప్పుడు ఎవరైనా వెనకతలు నడుస్తున్నా కూడా నన్నే ఫాలో అవుతున్నారు, నన్ను చంపడానికి పోతున్నారు, లేదా నన్ను అటాక్ చేయడం, రకరకాల ఫోబియాస్ ఉంటాయి. ఈ భయాలు ఉన్న వాళ్ళు ప్రశాంతమైన జీవితాన్ని బతకలేరండి. ప్రశాంతమైన జీవితాన్ని నేను మళ్ళీ చెప్తున్నాను, కంపల్సరీగా మీరు నా కౌన్సిలింగ్ క్లాసెస్కి మస్ట్గా రండి. నేను మిమ్మల్ని చాలా ఈజీగా అంటే నెగిటివ్ని ల్యాబ్లో కడిగేస్తే ఎలా అయితే అందమైన ఫోటో వస్తుందో, మీరు నాకు నా దగ్గరికి వచ్చినప్పుడు నెగిటివ్స్తో రండి, హ్యాపీగా అందమైన ఫోటో లాగా వెళ్ళిపోండి. మీ కొత్త వెర్షన్, న్యూ వెర్షన్ నేను చూపిస్తాను అనమాట. కొంతమందికి కొత్త వాళ్ళతో స్నేహం చేయాలంటే భయం. దీన్ని సోషల్ సిక్నెస్ అంటారు. కింద కామెంట్స్లో టైప్ చేయండి సోషల్ సిక్నెస్. అంటే కొంతమంది మీటింగ్కి వెళ్తారు లేదా కొత్త ప్లేస్కి వెళ్తారు, వీళ్ళందరూ నాకన్నా గొప్పోళ్ళు, వీళ్ళందరూ చాలా గొప్పలు, వీళ్ళందరూ నాకన్నా చాలా ధనవంతులు అని వాళ్ళ పక్కన కూర్చోడానికి కూడా భయం. వాళ్ళకి హాయ్ చెప్పరు, వాళ్ళతో మాట్లాడలేరు, వాళ్ళ స్టేటస్ వేరు, నా స్టేటస్ వేరు అని ఫీల్ అవుతుంటారు అనమాట. అండ్ వీళ్ళు ఏంటంటే వీళ్ళు హాయ్ చెప్తారు, వెళ్ళిపోయినప్పుడు బాయ్ చెప్తారు. సో నా క్లాసెస్కి వచ్చిన తర్వాత ఈ ముందు సోషల్ సిక్నెస్ పోవాలండి. అంటే వీళ్ళు ఎలా ఉంటారంటే ఒక రకమైన మొహమాటం అంటారు దీన్ని. చూడండి జాగ్రత్త, మొహమాటం. కొంతమంది మొహమాటం వాళ్ళు కూడా అప్పులు పాలైపోయిన బోల్డ్ మంది ఉంటారు. సో నెక్స్ట్ ఇంకా మీరు తీసుకుంటే ఇక్కడ చూడండి మళ్ళీ చెప్తున్నాను, పెనియాఫోబియా అంటే కొంతమందికి ఆస్తులు కోల్పోతామేమో అని భయం అనమాట. కొంతమందికి ఎక్కువ డబ్బు కూడా అకౌంట్లో ఉంచుకోవడానికి భయం. ఏంటంటే ఎవరైనా హ్యాకర్స్ కొట్టేస్తారేమో, లేదా నా పర్స్ పోతుందేమో, రకరకాల భయాలు అనమాట. ఆస్తులు కోల్పోతామేమో భయం. ఇలా ఆర్థిక భద్రత గురించి ఉన్న భయాన్ని, అంటే కొంతమంది డబ్బు అన్నీ ఉంటుంది కానీ వాళ్ళకి భయం, అమ్మో నేను సడన్గా కోల్పోతానేమో డబ్బంతా, ఇలా దీనివల్ల మానసిక ఒత్తిడి పెరిగిపోతుందండి. సో ఇంకా తీసుకుంటే అటాచిఫోబియా అంటారండి. పెట్టుబడులు భయం. ఇన్వెస్ట్మెంట్స్ పెట్టాలంటే డబ్బులు ఉంటాయి వీళ్ళ దగ్గర కానీ పెట్టుబడులు బెటర్, జాగ్రత్తగా దాచుకుంటారు అనమాట. కోడి గుడ్లు ఎలా దాచుకుంటుందో, వాళ్ళ పిల్లల్ని ఎలా దాచుకుంటుందో, డబ్బులు జాగ్రత్తగా ఒక ఇన్సూరెన్స్లో పెట్టరు, రియల్ ఎస్టేట్లో పెట్టరు, దేంట్లో క్రిప్టోలో పెట్టరు. వీళ్ళు సేఫ్ గేమ్ ఆడాలనుకుంటారు. గుర్తుపెట్టుకున్నాం, మీరు డబ్బు సంపాదించాలంటే హై గేమ్ ఆడాలంటే రిస్క్ టేకర్స్ ఆర్ మనీ మేకర్స్. కానీ రిస్క్ కూడా నా క్లాసెస్కి వచ్చిన తర్వాత ఎటువంటి రిస్క్ తీసుకోవాలి, డబ్బుని ఎక్కడ పెట్టుబడి పెట్టాలో కూడా నేను చెప్తానండి. నేను గైడ్ చేస్తాను మీకు కోచ్గా. సో పెట్టుబడులు ఎలా పెట్టాలి. కొంతమంది తప్పేంటంటే పెట్టుబడులు మొత్తం ఒకే దగ్గర పెట్టేస్తారు. నేను మళ్ళీ చెప్తున్నాను, మీ దగ్గర ఎక్కువ డబ్బు ఉంటే డబ్బుని మొత్తం తీసుకెళ్ళి ఒక దగ్గరే పెట్టుబడి పెట్టద్దు. సో మరి నేను నా క్లాసెస్కి వచ్చిన తర్వాత ఇన్వెస్ట్మెంట్ సీక్రెట్స్ కూడా మళ్ళీ చెప్తున్నాను. నా క్లాసెస్కి వచ్చిన తర్వాత ఇన్వెస్ట్మెంట్ సీక్రెట్స్ మీద తక్కువ డబ్బు ఉందా ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి, ఎక్కువ డబ్బు ఉందా ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి చెప్తాను. కొంతమంది ఏమనుకుంటారంటే సార్ నా దగ్గర అంత డబ్బు ఎక్కువ లేదు, మరి నేను ఎలా ఇన్వెస్ట్ చేయాలి, నాకు వచ్చే శాలరీ చాలా తక్కువ. అది మీరు నా క్లాసెస్కి వచ్చిన తర్వాత తక్కువ డబ్బుతో కూడా ఇన్వెస్ట్ చేసి మీరు ఎలా ఫాస్ట్గా ధనవంతులు అవ్వచ్చు అని నేను చెప్తానండి. ఇంకొంతమంది ఎలా ఉంటారంటే ఏదో జరిగిపోతుందని భయం. ఏమీ జరగదు కానీ ఏదో జరిగిపోద్దని భయం. కొంతమంది వాళ్ళ హస్బెండ్కి వాళ్ళకి గొడవ జరిగిపోద్దేమని భయం, వాళ్ళ పిల్లలకి ఏమైనా అయిపోతుందేమని భయం. ఇలా రకరకాల ఫోబియాస్ ఉంటాయండి. ఇలా ఫోబియాస్ అన్ని మీరు క్లియర్ చేసుకుని హ్యాపీగా ప్రశాంతంగా 2026 బతకాలనుకుంటే మీకు నేను హిప్నోథెరపీ చేస్తాను, కౌన్సిలింగ్ చేస్తాం, అన్నీ కూడా అంటే లైక్ అక్కడే ఆ క్లాసెస్లోనే కౌన్సిలింగ్ అయిపోద్దండి ఆల్మోస్ట్. సో ఇది ఇంకా చాలా ఉన్నాయి. నెక్స్ట్ వీడియోలో ఇంకా నేను టాప్ రీసెర్చ్ ఇవ్వబోతున్నానండి. డెఫినెట్గా సార్. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని అప్రోచ్ అయితే సరిపోతుందంటారా క్లాసెస్కి? కింద కనిపిస్తున్న నెంబర్కి మీరు ఇమ్మీడియట్ కాంటాక్ట్ అవ్వండి. ఈ క్లాస్ కొన్ని లిమిటెడ్ పీపుల్కి మాత్రం ఇస్తున్నాను, ఎందుకనంటే ఆఫర్ ఫస్ట్ 200 పీపుల్కి మాత్రమే ఇస్తున్నానండి. ఎస్, ఆఫర్ని మిస్ అవ్వద్దు అంటే వెంటనే ఎన్రోల్ చేసుకోండి. ఎనీవేస్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం.